ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. మంగళసూత్రం అనేది కేవలం ఒక బంగారు గొలుసు మాత్రమే కాదు. అది భారతీయ సంప్రదాయంలో స్త్రీకి ఉన్న అతిపెద్ద బలం, భర్త ప్రాణానికి రక్షణ కవచం మరియు ఆ ఇంటి సౌభాగ్యానికి మూలస్తంభం. మంగళసూత్రం ధరించే విధానంలో కానీ, అందులో ఉండే వస్తువుల విషయంలో కానీ చిన్న పొరపాటు జరిగినా అది భార్యాభర్తల మధ్య గొడవలకు, ఆర్థిక ఇబ్బందులకు లేదా భర్త ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని పెద్దలు మరియు జ్యోతిష్య నిపుణులు చెబుతుంటారు. హిందూ ధర్మంలో వివాహం అనేది 7 జన్మల బంధం. ఈ బంధానికి సాక్షిగా నిలిచేది మంగళసూత్రం. దీనిని సౌభాగ్య సూత్రం అని కూడా పిలుస్తారు. మంగళసూత్రంలోని ప్రతి గింజకు, ప్రతి ముడికి ఒక పరమార్థం ఉంటుంది. మంగళసూత్రం కేవలం అందం కోసం వేసుకునే నగ కాదు. అది ఒక స్త్రీ తన భర్త ఆయుష్ కోసం, తన ఇంటి సుఖశాంతుల కోసం ధరించే ఒక పవిత్రమైన యంత్రం వంటిది. అయితే నేటి కాలంలో ఫ్యాషన్ పేరుతో మంగళసూత్రంలో చేస్తున్న మార్పులు, తెలియక చేస్తున్న పొరపాట్లు అనేక కుటుంబాలలో అశాంతికి కారణమవుతున్నాయి. అసలు మంగళసూత్రంలో ఏవి ఉండాలి, ఏవి ఉండకూడదో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మంగళసూత్రంలో అతి ముఖ్యమైనవి 2 తాళిబొట్లు. ఇవి శివశక్తుల స్వరూపంగా భావిస్తారు. చాలామంది స్త్రీలు తాళిబొట్టు అరిగిపోయినా లేదా చిన్న పగులు వచ్చినా దానిని అలాగే ధరిస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం. తాళిబొట్టు పగిలితే అది భర్త మీదకు వచ్చే గండానికి సూచన అని శాస్త్రం చెబుతోంది. పగిలిన లేదా విరిగిన తాళిబొట్టును ధరించడం వల్ల భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు పెరుగుతాయి. చిన్న చిన్న విషయాలకే గొడవలు జరిగి ఇల్లు రణరంగంలా మారుతుంది. కాబట్టి తాళిబొట్టులో ఏవైనా లోపాలు కనిపిస్తే వెంటనే మంచి ముహూర్తం చూసుకుని మార్చుకోవడం ఉత్తమం. మంగళసూత్రంలో నల్లపూసలు ఉండటం వెనుక ఒక గొప్ప శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక కారణం ఉంది. నల్లపూసలు నెగిటివ్ ఎనర్జీని పీల్చుకుంటాయి. భార్యాభర్తల అనుబంధంపై ఇతరుల చెడు చూపు పడకుండా ఈ నల్లపూసలు రక్షిస్తాయి. అయితే ఈ నల్లపూసలు పగిలిపోయినా లేదా వాటి సంఖ్యలో మార్పులు వచ్చినా సమస్యలు తలెత్తుతాయి. మంగళసూత్రంలో నల్లపూసల వరుస ఎప్పుడూ తెగకూడదు. ఒకవేళ నల్లపూసలు పోయినా లేదా గొలుసు తెగినా దానిని వెంటనే సరిచేయాలి. నల్లపూసలు లేని మంగళసూత్రం ధరించడం వల్ల ఆ స్త్రీకి దిష్టి తగిలే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది పరోక్షంగా భర్త ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. నేటి ఫ్యాషన్ ప్రపంచంలో చాలామంది మంగళసూత్రం గొలుసులో భర్త పేరులోని మొదటి అక్షరాన్ని లేదా ఇతర వింత వింత డిజైన్లను చేరుస్తున్నారు. ఇది జ్యోతిష శాస్త్రం ప్రకారం అస్సలు మంచిది కాదు. మంగళసూత్రం అనేది ఒక పవిత్రమైన విధి. అందులో కేవలం శాస్త్రబద్ధమైన ముత్యాలు, పగడాలు మరియు తాళిబొట్టు మాత్రమే ఉండాలి. అక్షరాలు లేదా పదునైన ఆకారాలు ఉండటం వల్ల అవి శరీరానికి గుచ్చుకోవడమే కాకుండా ఆ ఇంటి శక్తి ప్రవాహాన్ని దెబ్బతీస్తాయి. ఇలాంటివి ధరించడం వల్ల భర్త ఆర్థిక స్థితిగతులు క్షీణించే అవకాశం ఉందని పెద్దలు హెచ్చరిస్తున్నారు. మంగళసూత్రంలో ముత్యం చంద్రుడికి, పగడం కుజుడికి సంకేతం. ఇవి మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి మరియు భర్తకు ధైర్యాన్ని ఇవ్వడానికి దోహదపడతాయి. అయితే ఈ ముత్యం లేదా పగడం సహజమైనవి అయి ఉండాలి. ప్లాస్టిక్ లేదా కృత్రిమ రంగులు వేసిన ముత్యాలను వాడటం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు. పైగా పగిలిన పగడం లేదా రంగు వెలసిన ముత్యం మంగళసూత్రంలో ఉంటే అది కుటుంబంలో ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా స్త్రీలకు గైనకాలజీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని ఆయుర్వేదం మరియు జ్యోతిష్యం చెబుతున్నాయి. తాళిబొట్టు విషయంలో బంగారం నాణ్యత కూడా చాలా ముఖ్యం. తాళిబొట్టు మరీ పలుచగా ఉండకూడదు. పలుచని తాళిబొట్టు త్వరగా విరిగిపోయే అవకాశం ఉంటుంది. శాస్త్రం ప్రకారం తాళిబొట్టుకు తగినంత బరువు ఉండాలి. దీనివల్ల అది గుండెకు దగ్గరగా ఆనుకుని ఉండి శరీరంలోని విద్యుత్ శక్తిని క్రమబద్ధీకరిస్తుంది. అలాగే మంగళసూత్రంలో రాళ్ళు ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. రాళ్ళు ఊడిపోతే అది కూడా దోషంగా పరిగణించబడుతుంది. పెళ్లి సమయంలో పసుపు తాడుతోనే తాళి కడతారు. పసుపుకు గురుగ్రహ అనుగ్రహాన్ని ఇచ్చే శక్తి ఉంది. కానీ సౌకర్యం కోసం అందరూ బంగారు గొలుసు వాడుతున్నారు. అయితే మంగళసూత్రం బంగారు గొలుసులో ఉన్న ప్రతి శుక్రవారం లేదా మంగళవారం తాళిబొట్టుకు పసుపు అంటించడం వల్ల సౌభాగ్యం వృద్ధి చెందుతుంది. పసుపు అంటించని తాళిబొట్టు నిస్తేజంగా మారుతుంది.
ఇది భర్త ఆయుష్పై ప్రభావం చూపుతుందని నమ్మకం. పసుపు అనేది ఒక గొప్ప యాంటీసెప్టిక్ మాత్రమే కాదు, అది సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. చాలామంది స్త్రీలు మంగళసూత్రం తెగిపోయినప్పుడు లేదా పాతబడినప్పుడు తమకు నచ్చిన రోజున మార్చేస్తుంటారు. ఇది తప్పు. మంగళసూత్రం మార్చడానికి కొన్ని ప్రత్యేకమైన తిథులు, వారాలు ఉంటాయి. మంగళవారం, శనివారం లేదా గ్రహణ సమయాల్లో మంగళసూత్రం అస్సలు మార్చకూడదు. అలాగే పాత మంగళసూత్రాన్ని తీసేటప్పుడు కొత్తది ధరించిన తర్వాతే పాతది తీయాలి. మెడ ఖాళీగా ఉంచడం అస్సలు మంచిది కాదు. పాత మంగళసూత్రంలోని బంగారాన్ని కరిగించి కొత్తది చేయించుకోవచ్చు, కానీ దానిని ఎవరికీ అమ్మివేయకూడదు. ఒక స్త్రీ మంగళసూత్రాన్ని మరో స్త్రీ తాకడం లేదా ధరించడం మహాపాపంగా భావిస్తారు. మంగళసూత్రం అనేది ఒకరి వ్యక్తిగత శక్తికి సంబంధించినది. మరొకరి శక్తి దానిపై పడితే ఆ ప్రభావం మీ వైవాహిక జీవితంపై పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ మంగళసూత్రాన్ని ఎల్లప్పుడూ గౌరవంగా, పవిత్రంగా ఉంచుకోండి. మంగళసూత్రం అనేది కేవలం లోహంతో చేసిన వస్తువు కాదు, అది మీ సంసారానికి ఒక దివ్యమైన రక్ష. అందులో ఇప్పుడు చెప్పిన దోషాలు ఏమైనా ఉంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సరిదిద్దుకోండి. భార్య చేసే ఈ చిన్న చిన్న జాగ్రత్తలే భర్తను అన్ని ఆపదల నుండి కాపాడి ఆ ఇంటిని అష్టైశ్వర్యాలతో తొలతూగేలా చేస్తాయి. నమ్మకంతో చేసే ఏ పని అయినా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మీ మంగళసూత్రాన్ని పవిత్రంగా చూసుకోండి. మీ భర్త ఆయుష్ను, మీ ఇంటి సౌభాగ్యాన్ని కాపాడుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.